2-3 రోజులుగా మీరు కేసీఆర్ని కలుస్తున్నారు బనకచెర్ల అంశం పైన కానీ లేదా ఇప్పుడు క్యాబినెట్లో రేపు ప్రవేశపెట్టబోయే పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన కాళేశ్వరం నివేదిక మీద కానీ సీరియస్గా అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా కేసీఆర్కు హరీష్ రావుకు వ్యతిరేకంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ సొంత నిర్ణయం మేరకే కాళేశ్వరాన్ని అంచనాలు పెంచారు, బ్యారేజీల నిర్మాణం జరిగింది అనేది ఇప్పటి వరకు విశ్వసనీయ కమిషన్ స్టడీ చేస్తున్న కొంతమంది తప్పు ఉంటున్నా ఎవడు చెప్పింది చూపించండి. ఈ రోతరాతలు కొంతమంది విధవలు రాస్తున్నారు అని చెప్పి ఖండించినాం. ఓకే, క్యాబినెట్ లో డిస్క్లోజ్ చేస్తారు కదా, దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగింది? దాన్ని ఎదుర్కొంటాం, ఎట్లా ఎదుర్కోవాలి? దానికి సంబంధించి మీ కేసీఆర్ దాని మీద చర్చ చేసినాం. ఏమీ లేదు దీంట్లో, ఏమీ ఉండడానికి అవకాశం కూడా లేదు. అంతా అంటే కమిషన్ ఉండడానికి అవకాశం 100% పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ రోతరాతలు ముందే రాస్తున్నారు మనం బదనాం చేయడానికి అన్నకనే నేను ప్రెస్ పెట్టి మాట్లాడింది. ఓకే జగదీశ్వర్ రెడ్డి గారు, ఒకవేళ కమిషన్ రిపోర్ట్ ఏ విధంగా ఉన్నా అది కరెక్టేనని మీరు ఆమోదిస్తారా రేపు? ఎందుకు ఆమోదిస్తాం? తప్పు బయటకు వచ్చే వ్యాఖ్యలు తప్పు అంటున్నారు. కమిషన్ ఊహించిన ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం ఏంది? ఓకే, అది వదిలేయండి. రేషన్ రిపోర్టు క్యాబినెట్ ముందుకు వస్తుంది, క్యాబినెట్ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారు. నిజానికి పీసీ ఘోష్ కమిషన్ మీద మీకు నమ్మకం ఉందా? విశ్వసనీయమైన కమిషన్ అనేది? మేము ఏ కమిషన్ల మీదనైనా ఒకటే మన నిర్ణయం. మేము ప్రతి క్షణం తెలంగాణ కొరకు తపన పడ్డ వాళ్ళం. ఈ తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం. తెచ్చిన తెలంగాణను ఎట్లా బాగు చేసుకోవాలో అని చెప్పి తపన పడ్డ కేసీఆర్ ఉన్నంతకాలం ఈ తెలంగాణ హక్కులకు భంగం కలగనియొద్దు, ఈ తెలంగాణ దెబ్బతినియొద్దు అని చెప్పి ప్రాణబడ్డం పెట్టి పనిచేసిన వాళ్ళం. మాకు నమ్మకం ఉంది తెలంగాణ ఎప్పటికీ నిలబడి ఉండాలి, గొప్పగానే ఉండాలి అని చెప్పి పోరాటం చేస్తున్న వాళ్ళం. కాబట్టి మేము మనస్ఫూర్తిగా పనిచేసిన వాళ్ళం, కల్మషం లేకుండా పనిచేసిన వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఎక్కడ కూడా తప్పుడు ఉండకపోతే భావిస్తున్నాం. మేము పీసీ ఘోష్ కమిషన్ నివేదికను మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? తప్పకుండా లోపాలు ఉంటే తప్పకుండా ఎదుర్కొంటాం. మేము చేసినట్టుగా ఏమన్నా దాంట్లో వచ్చింది రాసింది ఉంటే 100% స్వాగతించడం, నెగిటివ్ గా వ్యతిరేకించడం కాదు. అంతే కదా. పీసీ ఘోష్ కమిషన్ ఒక నిర్ధారణ లాగా చేశారు. దాన్ని చేసిన తర్వాత అది నిజ నిర్ధారణ కాదు, కమిషన్ అది నిజ నిర్ధారణ కాదు. జస్ట్ ఇట్ ఈస్ కమిషన్. దానికి ఒక నివేదిక మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ జడ్జ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ జడ్జ్మెంట్. కోర్టు జడ్జిమెంట్నే పైన పోయి ఇంకో పైకోర్టులో అప్పీల్ చేస్తారు. కాబట్టి జస్ట్ ఒక నివేదిక. తప్పకుండా చూస్తాం, పరిశీలిస్తాం. దాంట్లో ఉన్నది మాట్లాడుతున్నారా, వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారా? నేనేమంటున్నా, నివేదిక బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. కానీ మీరు ముందే ఊహించుకొని మీ ఇష్టం వచ్చిన రాతలు రాసి రేపు కవిత చేయబోయే 72 గంటల దీక్షకు బీఆర్ఎస్ మద్దతు ఉందా లేదా? మీ పార్టీ నేతలు అందులో పాల్గొంటారా లేదా? అసలు బీసీ రిజర్వేషన్ల పైన కవిత చేస్తున్న పోరాటం సక్రమమా కాదా? బీసీ రిజర్వేషన్ల పైన మా పార్టీకి చాలా స్పష్టమైన నిర్ణయం ఉంది. వచ్చిన ఆర్డినెన్స్ కూడా మేము వ్యతిరేకించినాం తీవ్రంగా. దాని తర్వాతనే మేము బీసీ నాయకులు చేసిన పోరాటానికి మద్దతు ఇచ్చినాం. దానికి వ్యతిరేకంగానే రేపు మేము కరీంనగర్లో కూడా మా వాళ్ళు సభ నిర్వహించబోతూ ఉన్నారు. బీసీల విషయంలో మాకున్న చిత్తశుద్ధికి ఎవడు కూడా సాటిరారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహపూరిత వైఖరితోనే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి బీసీలను మోసం చేసింది. 42% రిజర్వేషన్లు తెస్తా అని చెప్పి సాధ్యం కాదని తెలిసిన విషయానికి హామీ ఇచ్చి మోసం చేసింది. ఇవాళ ఎన్నికలకు పోవడానికి తంటాలు పడుతున్నది, మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది మా బీఆర్ఎస్ పార్టీ యొక్క నిర్ణయం. లైన్ ఇది, మాది కేసీఆర్ లైన్ ఇది. ఆ లైన్లోనే మేము పనిచేస్తాం. ఇక మిగతా ఎవరైనా దీక్షలు చేసుకున్నా అది వాళ్ళ ఇష్టం. బీసీ రిజర్వేషన్ల కొరకు పనిచేసినప్పుడు ఎవరైనా పని చేసుకోవచ్చు. ఓకే, కల్వకుంట్ల కవిత విషయం చాలా సాదాసీదా అంశం. పార్టీలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అంతిమంగా తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. దీక్ష విషయంలో, బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఏ ప్రజా పోరాటాల విషయంలో ఎవరు చేసే పోరాటానికైనా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఉంటూనే ఉంటుంది. ఆ పోరాటాలు కొనసాగితే అవి ప్రజలకు అనుకూలంగా ఉంటే తాము మద్దతు ప్రకటిస్తామని చెప్తున్నారు. సో కవిత మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పటికి తీసుకుంటారా లేదా భవిష్యత్తులో తీసుకుంటారా అనే అంశం మాత్రం జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పారు.